హాయ్ అండి. ఈరోజు నేను క్యాబేజ్ పప్పు చేయబోతున్నాను. ముందుగా బ్యాళ్ళను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇక్కడ క్యాబేజ్‌ని కూడా సన్నగా తరిగి ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. బ్యాళ్ళల్లోకి టమాటా పండ్లు, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, చింతపండు, 1/2 స్పూన్ మెంతులండి, పసుపు, ఇది ఎర్రగడ్డ ఇవంతా కూడా నేను శుభ్రంగా కడిగి కట్ చేసి ముందుగానే పెట్టుకున్నాను. దీంట్లోకి మెంతమాకు వేసుకోవచ్చు, కానీ నేను మెంతులు వేస్తున్నాను కాబట్టి మెంతమాకు వేయట్లేదు. ఇక్కడ కుక్కరు స్టవ్ మీద పెట్టేశాను. కుక్కర్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేశాను. ఇప్పుడు ఈ మెంతులను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మెంతులను వేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటర్ని వేయాలి. తర్వాత బ్యాళ్ళను, పసుపుని, ఎర్రగడ్డను, టమాటా, చింతపండు, పచ్చిమిర్చి అంతా మనము క్యాబేజ్ అదంతా వేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు మూత పెట్టుకోవాలండి. ఇలా 5 విజిల్స్ వచ్చిన తర్వాత మూత పెట్టుకోవాలి. అంతవరకు నేను ఇక్కడ తాలింపుకు ఎర్రగడ్డ, కరివేపాకు, ఎల్లిపాయలు, ఎండుమిర్చి ఇదంతా కట్ చేసి పెట్టుకున్నాను. పోపు దినుసులండి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసినాను. కుక్కర్ చల్లారిన తర్వాత ఇలా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు నేను తాలింపు కోసము స్టవ్ మీద వేరే గిన్నెను పెట్టుకున్నాను. ఇక్కడ పప్పును వేంపుకొని పప్పు గుత్తితో మెత్తగా ఇలా వేంపుకోవాలండి. అదంతా బాగా క్యాబేజ్ అంతా బాగా ఉడికిపోయింది. ఇక్కడ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టానండి తాలింపు కోసం. ఆ గిన్నె హీట్ ఎక్కిపోయింది. అందులో కొద్దిగా ఆయిల్ పోసాను. ఆయిల్ పోసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులను వేసాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ, కరివేపాకు, ఎల్లిపాయలు, ఎండుమిర్చి కూడా వేసాను. అది కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేంపుకున్న పప్పులో మిక్స్ చేశానండి. అంతా ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మన క్యాబేజ్ పప్పు రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలోకి ఈ పప్పు చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి మన పప్పు రెడీ అయిపోయిందండి. ఇంకా వేడి వేడి అన్నము, పప్పు, రసము, పెరుగు, మిక్చర్ అండి ఈరోజు మా లంచ్లోకి. అంతేనండి.